వీడియో ఎడిటర్ కావాలనుకుంటున్నారా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. కింది నంబర్ని సంప్రదించగలరు. హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. బిగ్ బాస్ హౌస్ లో టాస్క్లు రసవత్తరంగా సాగుతున్నాయి. నబిల్ కి బ్లాక్ స్టార్ ఎందుకు వచ్చింది? ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? నిఖిల్ వర్సెస్ గౌతమ్, ఈ ఇద్దరిలో టాప్ ఎవరు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్ బాగున్నారా? బాగున్నాను, చెప్పు సార్. ఫస్ట్ చెప్పండి, ప్రియాంక గేమ్ ఎలా ఉంది? నబిల్ కి బ్లాక్ స్టార్ ఎందుకు ఇచ్చారు? ప్రియాంకను ఇంకా మానస్ ఇద్దరు వచ్చారు. సో ప్రియాంక చాలా క్లవర్ గా ఆడింది. ఎందుకని నువ్వు క్లవర్ అని చెప్తున్నా అంటే, సో వాట్ ఎవర్ నెక్స్ట్ టాస్క్, రెండో టాస్క్ ఏదైతే జరిగిందో, అది క్రికెట్ టాస్క్ జరిగింది కదా, బాల్స్ 2 ఇవ్వాల్సి ఉండే యాక్చువల్ గా, ఎక్స్ట్రా బాల్స్. సంచాలకుగా ఉన్న మీరు ఎవరికైనా గిఫ్ట్ కింద అడ్వాంటేజ్ కింద ఇస్తానంటే మీరు ఇచ్చుకోవచ్చు అనే విషయాన్ని చెప్పారు. చెప్పినప్పుడు ఏంటంటే మానస్ అన్నాడు నబీల్కి ఇద్దాము అన్నాడు. సో ఎందుకంటే నబీల్ అన్ని 6లు కొట్టున్నాడు, 4 బాల్సే వచ్చినాయి కాబట్టి అంత అడ్వాంటేజ్ లేదు కాబట్టి మేబీ గేమ్ చేంజర్ అవుతాడు. ఎందుకంటే మిగతా వాళ్ళిద్దరు కూడా 30 రన్స్ తో ఉన్నారు. 30 రన్స్ తో ఉన్నారు. వాళ్ళు ఒకవేళ 12 కొట్టినా 42నే అవుతారు. ఆల్రెడీ 43 రన్స్ తో మనోడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు. సో 42 రన్స్ మాత్రం అవుతారు కాబట్టి ఒకవేళ ఇచ్చినా ఎవరికైనా వాళ్ళిద్దరిలో, సో ఇద్దరు ప్రేరణకి ఇచ్చినా కూడా లేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా, సో అవినాష్ ని బీట్ చేయలేరు అక్కడ. సో ఆ టైంలో ఏంటంటే మేబీ నబీల్కి ఇస్తే 24 రన్స్ తో ఉన్నాడు అంటే ఇంకొక 12 రన్స్ యాడ్ అయితే ఏంటంటే 36 వరకు వస్తుంది. సో 36 వరకు ఒకవేళ ఆ నబీల్ రాగలిగితే మేబీ తను సెకండ్ ప్లేస్ లోకి వస్తాడు కదా అనే ఇదైతే ఖచ్చితంగా ఉంటుంది. సో సెకండ్ ప్లేస్ లోకి ఒకవేళ నబీల్ వస్తే, సో మిగతా 2 ప్లేస్లో మిగతా సెటిల్ అవ్వాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు. అంటే అతను గేమ్ చేంజర్ అవుతాడు కదా అనేది మానస్ ఒపీనియన్. సో మానస్ ఇలా అంటే, దెన్ ప్రియాంక ఏమందంటే అక్కడ, ఇప్పుడు ఓకే నబీల్కి ఇద్దాం అనుకుందాం, బట్ తను ఒకవేళ సెకండ్ పొజిషన్కి వస్తే నువ్వు ఎవరిని బ్లాక్ స్టార్ ఇచ్చి ఎలిమినేట్ చేస్తావు మరి? ఎందుకంటే ఫస్ట్ గేమ్ లో కూడా నబీల్ లాస్ట్ వచ్చాడు కదా, సో ఇప్పుడు లాస్ట్ వచ్చాడు. అది ఇస్తే అది మేబీ ఫెయిర్ గా ఉంటుంది మనకి. బ్లాక్ స్టార్ ఇస్తే ఫెయిర్ గా ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు ఇస్తే అన్ఫెయిర్ అవుతుందేమో ఆలోచించింది. సో అనగానే మనోడు కూడా మానస్ కూడా ఆలోచించాడు. సరే ఓకే, వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. లైవ్ లో ఏం జరిగిందంటే యాక్చువల్ గా, సో వీళ్ళు రిక్వెస్టింగ్ మీద కూడా సో మాట్లాడుకున్నారు. సో వీళ్ళు ఎవరికైనా కావాలనుకుంటున్నారా, మీరు మరి గేమ్ చేంజ్ అవ్వలేరు అందుకని మేము డెసిషన్ తీసుకుంటున్నాం, ఎవరికి ఇవ్వదలుచుకోలేదని వాళ్ళకి చెప్పి ఇచ్చారు. అది కొద్దిగా కట్ చేశారు. సో లైవ్ లో జరిగింది అది. మామూలుగా అయితే బిగ్ బాస్ కి అనౌన్స్ చేశారు, బిగ్ బాస్ మేము ఈ 2 బాల్స్ ఎవరికి ఇవ్వాలని అనుకోవట్లేదంటే, సో ఓకే వెరీ గుడ్, అవి బాల్ స్టోర్ రూమ్ లో పెట్టారు. వాట్ ఎవర్ స్కోర్ ఉందో ఆ స్కోర్ అనేది సెటిల్ అయిపోయింది. ఇక్కడ మేబీ ప్రేరణ 1 డాట్ బాల్ ఆడకుండా ఉండుంటే, 0 కొట్టకుండా ఉండుంటే అమ్మాయికి 36 రన్స్ వచ్చాయి. 2 బాల్స్ అడ్వాంటేజ్ వచ్చి 2 6లు కొట్టినా అవినాష్ ని బీట్ చేసేది. సో కంటెండర్ అయ్యేది. సో అంటే ఛాన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక్క బాల్ లేజీ అయ్యేసరికి సో మొత్తం మారిపోయింది, సినారియోనే మారిపోయింది. అంటే ఆ అమ్మాయికి తెలీదు 2 బాల్స్ నాకు ఇస్తారని. అంటే ఇక్కడ బిగ్ బాస్ కూడా అనుకోవాలి మనం ఏంటంటే, అందరికీ కూడా సమానంగా ఈక్వల్ బాల్స్ పంచితే ఈక్వల్ గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ గేమ్ లో ఎవరైతే గెలిచారో సుడోకులో, ఆ సుడోకులో గెలిచిన వాళ్ళు మాత్రం సో అడ్వాంటేజ్ తీసుకుని ముందుకొచ్చి బాల్స్ ఎక్కువ తీసుకున్నారు. సో ఈ క్రమంలో కొంచెం బాల్స్ అడ్వాంటేజ్ అవినాష్ కి ఎక్కువే వచ్చాయి. కంపేర్ టు ప్రేరణ 2 బాల్స్ ఎక్కువ వచ్చాయి. కంపేర్ టు గౌతమ్, పృథ్వీ, కంపేర్ టు పృథ్వీ 4 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 2 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 3 బాల్స్ ఎక్కువ వచ్చాయి, 5 వచ్చాయి పృథ్వీకి. సో కంపేర్ టు నబీల్ 4 బాల్స్ ఎక్కువ వచ్చాయి. సో ఇక్కడ ఏంటంటే అవినాష్ కి 3 మీద కంపారిటివ్ ఎక్కువ బాల్సే వచ్చాయి. సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఆడుకుని 6లు కొడితే కంటెండర్ అయిపోయింది. అప్పటికి ఒక బాల్ మిస్ అయింది చూడండి, ఒక బాల్ 1 రన్నే వచ్చింది, అయినా కూడా 43 రన్స్ తో సేఫ్ జోన్ లో ఉన్నాడు. అంటే అతను 2 బాల్స్ మిస్ చేసుకుంటే గానీ టఫ్ ఫైట్ అయ్యేది కాదు. మధ్యలో అవుట్ ఉంది, అవుట్ అయినా కూడా ప్రాబ్లం వేరేగా ఉండేది. అంటే ఇక్కడ ఫస్ట్ నబీల్ ఆడటం వల్ల, సో నబీల్ ఎలా ఆడుతున్నాడు, ఎంత క్యాల్కులేటెడ్ బ్యాలెన్స్ చేసి తీసుకెళ్తున్నాడు ముందుకి వెనక్కి. సో బోర్డు దాటి చివరి వరకు వచ్చారండి, చివరి వరకు వచ్చి ఆడారు. అంటే చూశారు నబీల్ ఎలా ఆడుతుంటాడు, 6 ఎలా పడుతుంది. నబీల్ అవుట్ ఆఫ్ బాల్స్ అన్ని 6 కొట్టాడు, సూపర్ గా ఆడాడు నబీల్.
అంతకు ముందు కూడా సుడోకులో చాలా టెన్షన్ వచ్చింది నబీల్కి. నబీల్కి యాక్చువల్గా ఏంటంటే పెట్టుకున్నాడు, అన్ని పెట్టుకున్నాడు, కొన్ని మాత్రమే చూసుకున్నాడు. 15 ఉన్నాయి. 15 ఉండేసరికి వెళ్ళేసి బెల్ కొట్టి ఓ అని తన స్టైల్లో ఇంక సంబరాలు చేసుకున్నాడు. అక్కడ ప్రేరణ అప్పుడు పాపం చెప్పింది, అరే క్యూబ్ గా వచ్చిందా చూడు, క్రాస్ గా వచ్చిందా లేదా చూసుకో, అన్ని కోణాల్లో రావాలంటే మళ్ళీ వెళ్ళి చూసుకున్నాడు. వచ్చినాయని మళ్ళీ గెంతాడు. సో మిగతా వాళ్ళంతా ఏముంటుంది, మేబీ పెట్టేసాడేమో అనుకుంటాం. ఇప్పుడు మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా అబ్బా కొట్టేసాడుగా, మనం ఎంత కొట్టుకున్నా సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అని డిసప్పాయింటింగ్ తో ఉంటుంది. సో కానీ మనోడు మానస్ వెళ్ళి ప్రియాంక వెళ్ళి చూసిన తర్వాత ఇది కరెక్ట్ గా లేదు అనేది చెప్పారు. చెప్పిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఎండ్ బజర్ వచ్చే వరకు కరెక్ట్ గా పెట్టలే. అప్పుడు మానస్ ప్రియాంక ఏం చేశారంటే, ఒక ప్రియాంక అడ్వైజ్ అది కూడా విచ్ ఎవర్ రాంగ్స్ రైట్లు చూడు, ఎంతమంది ఎక్కువ రైట్లు ఉంటాయి ఎంతమంది తక్కువ రాంగ్లు ఉంటాయి వాళ్ళకి ఇచ్చేద్దామని క్యాల్కులేట్ చేస్తుంటే బిగ్ బాస్ అట్లా ఆడటం ఫెయిర్ కాదుగా. మనం కన్ఫ్యూజన్ లో 100 రకాల కాంబినేషన్స్ వేస్తాం, అట్లా ఆడటం ఫెయిర్ ఉండదు. సో అందుకని బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఒక క్లూ ఇస్తా, మధ్యలో 5 ఉంటుంది, సో మధ్యలో 5 ఉంటుంది పెట్టుకోండి అన్నాడు. ఇక్కడ మీకు ఫస్ట్ నబీల్ పెట్టిన ఫోటోగ్రాఫ్ ఒకటి చూపిస్తా చూడండి, ఫుల్ స్క్రీన్ లో చూపిస్తా, ఆ ఫోటో చూడండి. ఫస్ట్ అసలు ఎటు చాలా తప్పులు చేసాడు చూసారుగా ఫోటో. సో ఇటు కూడా రైట్ కూడా లెఫ్ట్ కూడా స్ట్రైట్ గా అన్ని కూడా తప్పులే ఉన్నాయి, 15 రాలే. సో ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత మధ్యలో 5 అన్న తర్వాత కాంబినేషన్స్ అనేది సెట్ చేయడం స్టార్ట్ చేశారు. సెట్ చేస్తుంటే ఇక్కడ నబీల్ కి వచ్చిన డౌట్ ఏంటంటే, తేజ ఏమైనా చెప్పాడా అన్నాడు కదా, మీకు అనిపించిందా? చెప్పలే. తేజ దగ్గరకు వచ్చాడు, అవినాష్ వెనకాలే ఉన్నాడు, ఏం మాట్లాడలే, సైగ కూడా చేయలే. అవినాష్ అటు తిరిగి చాలా ఫోకస్డ్ గా చేసుకుంటున్నాడు. నేను లైవ్ లో కూడా చూసా. సో నాకైతే ఎక్కడ కనిపించలేదు. సైగ చేసినట్లు ఏమన్నా ఉంటే మాత్రం అది మనకి రాలా, అదే ఆ సైగలు అయితే మాత్రం మనకి తెలియలా. ఒకవేళ సైగలు చేసి అది అవినాష్ క్యాచ్ చేసి ఉంటే అది వీకెండ్ బయట పెడతారు, డౌట్ లేదు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, తేజ అవినాష్ దగ్గరికి వస్తుంటే మానస్ తోసాడు. అరే ఆయనకి ఏదో డౌట్ వచ్చింది, మళ్ళీ తేజ వెళ్ళిపోయి ఆ గౌతమ్ భుజం మీద వాలిపోయాడు. వాలిపోతే నువ్వు ఇక్కడ కూడా ఉండద్దు వెళ్ళు అని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, మూలకు వచ్చి కూర్చున్నాడు. అంటే నబీల్ డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు అక్కడ, అంతేగాని అవినాష్ క్యాలిబర్ని ఏమి మాట్లాడలేదు. సో డౌట్ మేబీ ఏమన్నా చెప్పాడా అని. సో నేనున్నా అంటే సంచాలక్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు కదా. సంచాలక్ మీలో మీ సంచాలకులు కాదు కదా, బయట నుంచి వచ్చిన వేరే సీజన్ ఆడిన సంచాలకులు కదా, వాళ్ళు మస్తు చూస్తుంటారు గేమ్లన్నీ, ఎన్ని కొట్లాటలు చూస్తుంటారు సంచాలకులు. సో వాళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఫైనల్ గా ఏంటంటే అవినాష్ పెట్టింది స్పీడ్ గానే పెట్టాడు. సో కొంచెం డౌట్ వచ్చింది, కొంతసేపు ఆగాడు, వెళ్ళాడు, బెల్ కొట్టేశాడు. కొట్టే పర్లేదు. నిఖిల్ వెళ్ళాడు. నిఖిల్ వెళ్ళి కొంచెం బోర్డు చూసాడు, ఈ లోపే కొట్టేశాడు అనుకోండి అవినాష్, బెల్ కొట్టేశాడు. తర్వాత అవినాష్ నిఖిల్ ఇంకా చూస్తే ఓకే నో ప్రాబ్లం అన్నాడు, ఇలా అన్నాడు. అప్పుడు అవినాష్ ఊపిరి పీల్చుకున్నాడు. సో ఒకసారి అవినాష్ ఫోటో చూద్దాం ఎలా పెట్టాడు అనేది. సో అవినాష్ ఫోటో చూడండి, కరెక్ట్ గా అంటే మధ్యలో 5 కాంబినేషన్ లో ఏ అయితే చుట్టూ నెంబర్స్ వస్తాయో ఆల్మోస్ట్ అందరి ఫోటోలు కూడా అలాగే వస్తాయి. మీరు ఇప్పుడు ఇంకో ఫోటో చూడండి, మీకు నెక్స్ట్ ప్రేరణ పెట్టింది అది కూడా చూడండి, చూపిస్తా. ప్రేరణ పెట్టింది కూడా ఆల్మోస్ట్ అదే కాంబినేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ పృథ్వీ పెట్టాడు చూడండి, పృథ్వీది కూడా కరెక్ట్ గా ఉంటది. సో పృథ్వీది కూడా అదే కాంబినేషన్ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రేరణ పృథ్వీ వెళ్ళినప్పుడు ఏంటంటే, ప్రేరణ పృథ్వీ ఇద్దరు కూడా ప్రేరణ కొట్టేసింది, పృథ్వీ జస్ట్ లేట్ అయ్యాడు. కానీ పృథ్వీ కూడా కరెక్ట్ గానే పెట్టాడు. తనకి డౌట్ ఉండే కొట్టినా వద్దా అని. సో ఆ డౌట్ లో ఏంటంటే ప్రేరణ కొట్టేసింది, కొంచెం పృథ్వీ లేట్ అయ్యాడు. లేదంటే పృథ్వీ సెకండ్ పొజిషన్ లో ఉండేవాడు. సెకండ్ పొజిషన్ లో మేబీ ఏమన్నా పృథ్వీకి బాల్స్ ఎక్కువ వచ్చి ఉంటే, అన్ని 6లు కొట్టుంటే గేమ్ చేంజర్ అయి ఉండేవాడు, 2 బాల్స్ ఎక్స్ట్రా ఇచ్చి ఉంటే కంటెండర్ అయ్యేవాడు. సో చిన్న మిస్టేక్ లో కంటెండర్షిప్ పోయింది. సో ప్రేరణకు కూడా అదే అయింది, ఒక్క డాట్ బాల్ వేయడం వల్ల కంటెండర్షిప్ పోయింది. సో అవినాష్కి వచ్చింది. ఇప్పుడు అవినాష్ బాధ ఏంటి, తేజతో మాట్లాడుతున్నాడు కూర్చుని. సో లైవ్ లో జరిగిన సంఘటనలు చెప్తా మీకు. కూర్చుని తేజతో అంటాడు, సో నేను ఎట్లయినా టాప్ 5కి వెళ్ళాలి, లాస్ట్ సీజన్ లో నేను వెళ్ళైపోయాను, చాలా బాధపడ్డాను దానికి, ఎంత బాగా మనం గేమ్ ఆడాం, ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ టాస్క్లు కూడా బాగా ఆడుతున్నా, నేను 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, అసలు నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకే తెలియట్లేదు, అసలు నన్ను ఎందుకు ఎలిమినేట్ చేశారు, మిగతా వాళ్ళు అసలు
చీఫ్ అవ్వకపోయినా వేరే విధంగా రూడ్గా మాట్లాడుతున్నా, వేరే విధంగా అవుతున్నా, ఎలాగా టాప్ 5కి వెళ్తారు, ఎలా కప్పు వరకు వెళ్తారు అనే సందేహం అనమాట. తేజతో మాట్లాడాడు. సో తేజ అందుకనే ఇప్పుడు ఒక గొడవ జరుగుతుంది. ఇప్పుడు ప్రోమోలో మీకు అదే గొడవ జరుగుతుంది. నన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలా అని తేజ లేసాడు డింగుమని. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వేరే విధంగా ఫస్ట్ వాళ్ళు వచ్చినప్పుడు తేజని సెలెక్ట్ చేశారుగా. ఫస్ట్ ఎవరైతే మీకు అఖిల్ అండ్ హారిక వచ్చిందో అప్పుడు గౌతమ్ నేను మీకు సెలెక్ట్ చేసినప్పుడు రోహిణిని, సో మరి తేజని సెలెక్ట్ చేశారుగా. అప్పుడు తేజ ఉన్నాడుగా, మరి అప్పుడు అక్కడ ఎవరు మాట్లాడలేదుగా. మామూలుగా ఆలోచిస్తే మరి నేను ఎందుకు లేను అని అడగాలిగా. అప్పుడు మిగతా వాళ్ళు కూడా తేజ ప్రశ్నించినట్టు ప్రశ్నించాలిగా. తేజ పాయింట్ ఆఫ్ వ్యూనే అనుకుందాం. అంటే నిన్ను సెలెక్ట్ చేస్తే ఓకే నార్మల్ అవుతావు, నిన్ను సెలెక్ట్ చేయకపోతే ప్రశ్నిస్తావు. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ కంటెండర్స్ అయ్యారు కదా, రోహిణి అండ్ అవినాష్. అది నేను కూడా అవ్వాలి. ఎస్, ఇది ఒకటి ఉంది. ఇంకోటి చెప్తా చూడండి, ఇదే విషయం నబీల్కి కూడా ఉంది. ఎంటర్టైన్మెంట్ టాస్కుల్లో వీళ్ళు ఇప్పుడు మనకి ఏదైనా పోటీలు పెట్టి ఆ విధంగా సెలెక్ట్ చేస్తారా, అదెక్కడ, అది అన్ఫేర్ కదా బిగ్ బాస్ అని మాట్లాడాడు. సో అంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో నువ్వు అవకాశం ఇవ్వరని అనుకుంటున్నావు బిగ్ బాస్ అందరికి. ఇప్పుడు నిఖిల్ లేడు, ఇంతవరకు నిఖిల్ టాస్క్ ఆడలే. మరి రాగానే వాళ్ళు నిఖిల్ పేరేగా చెప్పారు. ఎందుకు చెప్పారు, వాళ్ళకి ఏమైనా చెప్పి పంపారా? వాళ్ళు చూస్తారు కదా ఎవరెవరు ఆడారు, ఎవరెవరు కంటెంటర్లు అవుతున్నారు, ఏ టాస్క్ ఆడారు ఏంటి అని చూసుకునే వస్తారు లోపలికి. ప్రీవియస్ ఎపిసోడ్స్ 4, 5, 6 చూసుకునే వస్తారు మాట్లాడడానికి. లేదా బిగ్ బాస్ టీం అయినా ఇది సినారియో, ఇంకా ఈ టాస్క్ వీళ్ళు గెలిచారు వీళ్ళు గెలిచారు ఇంకా వీళ్ళకి అవకాశం రాలేదు అని చెప్పైనా పంపుతారు. రెండిట్లో ఒకటి ఖచ్చితంగా జరిగిద్ది. సో ఆ జరిగినప్పుడు నిఖిల్ ని సెలెక్ట్ చేసుకున్నారు. నిఖిల్ అఫ్ కోర్స్ మొన్న మెగా చీఫ్ కి ఎవరిని చేశాడు, పృథ్వీనే సపోర్ట్ చేశాడు. సో అఫ్ కోర్స్ పృథ్వీనే ఎంచుకుంటాడు కదా ఇప్పుడు కంటెండర్. ఇప్పుడు గేమ్ నిఖిల్ ఓడిపోవచ్చు, ఎవరైనా ఓడిపోవచ్చు, నేనైనా కంటెండర్ అవుతా లేదా పృథ్వీ అయినా అవుతాడు అని ఒకటి ఉంటుంది కదా. అది ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు మీకు ఎలా ఉంది, అవినాష్, తేజ, రోహిణి తేజానే కదా తెచ్చుకుంది, రోహిణి తేజానే సెలెక్ట్ చేసుకుంది. సో అవినాష్ నంది రోహిణి అక్కడ పట్టుబట్టి గౌతమ్ కూడా ఓకే అన్నాడు. అప్పుడు మీరే కదా టాస్క్ ఆడింది, మీరు టాస్క్ ఆడబట్టే కదా ముందుకెళ్ళారు. ఇంకొకటి ఏంటంటే గౌతమ్ ప్రేరణను సెలెక్ట్ చేశాడు. సో లాస్ట్ టైం ఒక విషయంలో తనకి షీల్డ్ ఇవ్వకుండా ఇదైంది, ప్లస్ దట్టు నామినేట్ చేశాడు. ఆ రీజన్ చెప్పాడు అక్కడ. మేబీ ఇప్పుడు తేజకు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో నేను ఒక ఇదిలో నేను నామినేట్ చేశా, సో నామినేట్ చేసినప్పుడు తనకి ఇది ఆడే అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటే ముందుకెళ్తుంది సో అని రీజన్ చెప్తాడు. సో ఓకే, తేజ ప్రశ్నించడం తప్పు కాదు, ఆ ప్రశ్న అన్ని చోట్ల ఉండాలని నేను అంటున్నాను అంతే. సో అది ప్రోమోలో. మరి ఇప్పుడు 2 టాస్క్లు జరిగితే నెక్స్ట్ కంటెండర్ ఎవరు ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్.